దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకునే ఉదయకాల సమయంలో బైబిల్ తరగతి నేర్చుకోవడానికి కృప చూపుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి బైబిల్లోని ఆత్మ సంగతులతో మరి సరిచూస్తుండగా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని సర్వసత్యము ఉన్నది ఉన్నట్లుగా మరి నేర్చుకొని గ్రహించి అనుసరించి ప్రకటించుటకు నీ కృపను అనుగ్రహించమని చెప్తున్న నాకును వింటున్న సహోదరి సహోదరులకును నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులకు పేపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. ఈరోజు సిటిహెచ్ క్లాసు 28వ క్లాసు. మరి సహోదరులారా, ఈ క్లాస్ చెప్పబడుతుండగా మరి వాస్తవాలు చెప్పబడతాయి కనుక మరి మేము చెప్పబడుతున్న సంగతులను బట్టి ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంఘముల గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ మరి మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో చెప్పడం లేదు. మరి ఏది చెప్పినా లేఖనాధారాలతో మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తుండగా మరి వాక్యంగా స్వీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి ఈరోజు సిటిఎస్ క్లాసు బైబిల్ తరగతి నేర్చుకుంటుండగా వాక్యాన్ని శ్రద్ధగా వినండి, మరి శ్రద్ధగా రాసుకోండి, విని అర్థం చేసుకొని మరి అనేకులకు షేర్ చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. ఈరోజు పాఠము పాపం అనగానేమి, మరి పాపం ఎప్పుడు ఆరోపింపబడుతుంది అనే అంశము. మరి సహోదరులారా, మరి క్లాస్లోకి వెళ్దాం. పాపము అనగానేమి, పాపం ఎప్పుడు ఆరోపింపబడుతుంది? మనిషి జన్మతా పాపియా? అప్పుడే పుట్టినటువంటి శిశువు పాపి ఎలా అవుతాడు? మనకు పుట్టినటువంటి పిల్లలు పాపులు అవుతున్నారా? ఈ సంగతులు ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మనం ధరించుకున్న ఈ మట్టి శరీరము, ఈ శరీరానికి వచ్చిన బలహీనత రోగంగా మారి ఆ రోగమే చివరకు శరీరానికి మరణం దారితీస్తుంది. అదేవిధంగా నేను మనము అనే చెప్పుకుంటున్న మనమై ఉన్న ఆత్మలకు కూడా బలహీనతలు రోగాలు వస్తుంటాయి. ఆత్మలకు వచ్చే ఈ బలహీనతలలో పాపము అనే రోగం చాలా ప్రమాదకరమైనది. పాపం వల్ల వచ్చేది జీతము, తర్వాత వచ్చేది మరణము. అంటే ఆత్మ సంబంధమైన మరణానికి లోనవుతుందన్నమాట. దేవుడై ఉన్న ఆత్మకు మన ఆత్మకును కలిగే నిత్య ఎడబాటే ఆత్మ సంబంధమైన మరణం అంటున్నాము ప్రియులారా. మరి ఈ మరణానికి లోనైన వ్యక్తి తన శరీరాన్ని విడిచిన మరుక్షణమే మరి పాతాళంలోనికి నిత్య నరకాగ్నిలోకి పడబోతున్నాడు ప్రియులారా. చావని ఆత్మకు ఆరని అగ్నిలో యుగయుగాలు మరి కాలుతాడు ప్రియులారా. మరి ఇంతటి దుర్భరమైన పరిస్థితి అనుభవించడానికి కారణం ఆత్మకు పట్టిన రోగమే. అది పాపము అనే నీకును దేవునికి మధ్య అడ్డుగా వచ్చేది ప్రియులారా. మరి దేవుని మన ముఖానికి అడ్డుగా వచ్చేది ఏంది? పాపము ప్రియులారా. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో 2వ వచనంలో మరి వ్రాయబడిన వాక్యాన్ని చదువుకున్నట్లయితే, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చూడండి ప్రియులారా, పాపములు ఎంత భయంకరమైనది. మరి మనము ప్రార్థన చేసినా, మనం ఏం చేసినా దేవుడికి చేరలేవు, దేవుడు వినలేడు ప్రియులారా. అంత భయంకరమైన ఆ పాపమును గురించి మనం తప్పనిసరి తెలుసుకోవాలి. పాపం అంటే ఏమిటి?
పాపము ఎప్పుడు ఎందుకు ఆరోపింపబడుతుంది? పాపము ఎప్పుడు ఆరోపింపబడుతుంది? మరి కొన్ని ప్రశ్నలు వేసుకొని పాపము అనే తీర్పు ఎవరు పొందుతారు? అసలు ఒక వ్యక్తిపై పాపము ఆరోపించబడాలంటే ఏ ఏ పరిస్థితులలో అనుకూలంగా ఉండాలి? పాపం వల్ల వచ్చు జీతము ఏంటి? పాపము ఎన్ని రకములు? దేవునిచే ఏర్పరచబడిన వివాహ వ్యవస్థ పాపమును ఉత్పత్తి చేయునా? లేక వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడిన దంపతుల జీవితము పాపమును ఉత్పత్తి చేయునా? లేక వారి దాంపత్య జీవితము ద్వారా పుట్టిన పిల్లలు పాపులవుతున్నారా? అసలు మనుషులు ఎందుకు పాపులుగా తీర్చబడుతున్నారు? దేవుడు నరులను పాపులుగా సృష్టించాడా? లేక దేవుడు నరులను యథార్థవంతులుగా చేసి వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని వారు పాపము చేసి పాపులుగా తీర్చబడుతున్నారా? మరి ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానము మనము తెలుసుకుందాం ప్రియులారా. మరి దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపించాడు? మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అనేకుల పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు శిలువలో రక్తం కార్చాడు కదా. మరి మన ప్రియులు ఏమంటున్నారంటే, ఏ పాపములు క్షమాపణ నిమిత్తము క్రీస్తు శిలువలో రక్తం చిందించాడు? మరి క్రీస్తు ప్రతి మనిషి యొక్క జన్మ పాప క్షమాపణ నిమిత్తము శిలువలో రక్తం కార్చాడా? లేక క్రీస్తు ప్రతి మనిషి యొక్క కర్మ పాపముల నిమిత్తము శిలువలో రక్తం కార్చాడా? లేక ప్రతి మనిషి యొక్క జన్మ కర్మ పాపముల నిమిత్తము యేసుక్రీస్తు శిలువలో రక్తం కార్చాడా? ఇలా ప్రాథమిక సంగతులు మనము తెలుసుకున్నప్పుడే మనము దేవుణ్ణి సంతోషపరచగలము. మరి అలా జీవించగలము ప్రియులారా. మరి మనిషి జన్మతా పాపియా? ఇది మనము తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. మరి పాపం అనేది చాలా ఘోరమైనది, భయంకరమైనది. మరి ఎందుకంటే దేవునితో నిత్యమైన ఎడబాటు కలిగించేదే పాపము ప్రియులారా. మరి యెషయా గ్రంథము 59:2 మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చూడండి ప్రియులారా, మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొర్ర పెట్టుకున్నా దేవునికి మనకు అడ్డుగా ఉండేటి పాపాలు, ఆ భయంకరమైన పాపాలు చాలా భయంకరమైనవి. వాటిని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. నేటి దినాలలో క్రైస్తవులైన మనము ఒక్కసారి పరిశీలన చేస్తే ప్రతి వారు కూడా ప్రార్థనలో కానీ ప్రతి సందర్భంలో కానీ ఏమంటున్నారంటే, తండ్రి నేను పాపిని అంటున్నారు. మరి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా వాళ్ళు నోటి నుండి వచ్చే పదము ఏమిటంటే, నేను పాపిని అని పాపాన్ని తలుచుకుంటున్నారు. కానీ మరి పాపం అంటే ఏమిటి? పాపం ఎందుకు ఆరోపింపబడుతుంది? మరి పాపముల గురించి సంపూర్ణ అవగాహన మనకు కలుగుటకై అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. మరి ఈ సంగతులు మనం చాలా తెలుసుకుంటేనే తప్ప వాస్తవం అనేది మనకు తెలియదు ప్రియులారా. మరి పాపము చేసిన వాడెవడు? మరణం లోకంలో ఎలాగూ ప్రవేశించింది? లోకంలోనికి మనుషులందరూ మరణం ఎలాగూ సంప్రాప్తమాయను? మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. మరి లేక పాపము చేయని వారి మీద కూడా మరణము సంప్రాప్తమాయనా? మరి పాపము చేయని వారి మీద కూడా మరణమేలునా? పాపమునకున్న బలము దేని అందున్నది? మరి ఈ పాపాన్ని గురించి సంపూర్ణ అవగాహన మరి వాళ్ళకుందా అంటే మరి సంపూర్ణ అవగాహన లేదని చెప్పవచ్చు ప్రియులారా. మరి ఇంకా ఏం చెప్తున్నారంటే, ఆదాము చేసిన పాపము చేయని మనకు కూడా సంక్రమిస్తుందట. మరి సంక్రమిస్తుంది అని చెప్తున్నారు ప్రియులారా. దేవుని చేత నియమింపబడిన పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దాంపత్య జీవితం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులా? మరి ఆలోచించండి ప్రియులారా.
ఇంకా ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రులు పాపం చేయుట ద్వారా పిల్లలు పాపులవుతున్నారు అంటున్నారు ప్రియులారా అని చెప్తున్నారు. దీనికంతటి కారణం ఏంటి ప్రియులారా? మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గందరగోళ పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో నెలకొని ఉన్నాయి అంటే ప్రియులారా, పాపముల గురించి సంపూర్ణ అవగాహన లేకపోవటయే. మరి దీనికి అంతటి కారణం పాపమును గురించి భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైనటువంటి ఆలోచనలు, భిన్నమైనటువంటి బోధలు ఎందుకు నేటి క్రైస్తవంలో జరుగుతున్నాయి? ఇది మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది ప్రియులారా. దీనికంతటికి కారణం ఏంటి? అపవాది లేక సాతాను మరి నాడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలను మోసం చేశాడు ప్రియులారా. నేడు క్రీస్తు సంఘంలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏదైతే పునఃస్థితి స్థాపన జరిగించాడో, ఏదైతే నూతన సృష్టిగా ఉండాలని దేవుడు అనుకున్నాడో, మరి ఆ నూతన సృష్టిని పాడు చేయుటకు వాడు చేస్తున్న మరి పన్నాగమని మనకు అర్థమవుతుంది ప్రియులారా. మరి ఇలాంటి ఈ ప్రాముఖ్యమైన అంశంను మనము నేర్చుకోవాలి ప్రియులారా. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు వాపోతున్నాడు. ఎందుకో వాపోతున్నాడు అంటే ప్రియులారా, మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక మరి భయపడుతున్నాడు ప్రియులారా అపోస్తలుడైన పౌలు గారు ఒక సంగతిని గురించి. మరి ఆదాము అవ్వల కాలంలో జరిగిన పరిస్థితులు మరి ఈ దినాలలో జరుగుతాయని భయపడుతున్నాడు పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలను మనము చదువుకున్నట్లయితే, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేసేదిని గాని, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగింపునేమోని భయపడుచున్నాను. ప్రియులారా, మరి పౌలు గారు భయపడుచున్నాడు. ఎందుకంటే ఆదాము అవ్వలను వాళ్ళను పరిశుద్ధులుగా ఉన్నవారిని మోసం చేశాడు. ఇప్పుడు క్రీస్తు సంఘంలో చొరబడి క్రీస్తు చేసే పరిశుద్ధులుగా పిలువబడుతున్న సంఘంలో చొరబడి మరి వాడి నీతి పరిచారకుల వేషం ధరించుకొని వాడు మరి సంఘంలో చొరబడ్డాడు. ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితి! ఆ పరిస్థితి నుండి మనం దూరం కావాలంటే ప్రియులారా, మనము వాక్యాన్ని తప్పనిసరి చూసి అర్థం చేసుకొని అనుసరించి అవునా కాదా అనే పరిశీలన దృక్పథంతో మనము వాక్యాన్ని పరిశీలించినప్పుడే వాస్తవం అన్నది మనకు తెలిసి వస్తుంది ప్రియులారా. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13-15 వచనం చదువుకున్నట్లయితే, ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషం ధరించుకొని దొంగ అపొస్తలులను మోసగానరైన పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకునింట గొప్ప సంగతి కాదు. వారి క్రియల వలన వారికి అంతము కలుగును. ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితి ఈరోజు సంఘాల్లో మరి దాపరించింది చూడండి ప్రియులారా. పౌలు గారు ఎంత మరి ప్రయాసపడి మరి సంఘాలను కట్టుకుంటూ వస్తే మరి సంఘాల్లో ఉన్న వారిని గలిబిలి చేసి మరి లేంది ఉన్నట్లుగా భ్రమపరిచి మరి సంఘాలను చేర్చే భయంకరమైన పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నది. అందుకోసమే ఆ విధంగానే ఇంకా గలతీ సంఘంలో మరి యేసుక్రీస్తు మరి సంఘంలో స్థిరపరిచి వేరే పట్టణానికి పోయి తిరిగి వచ్చే వరకులే గలతీ సంఘంలో ఏం జరిగిందంటే ప్రియులారా, గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో మరి చదువుకున్నట్లయితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితి! కలవరపరచువారు మరి కొందరున్నారట ప్రియులారా. మరి ఆ కొందరెవరు? సాతాను నీతి పరిచారకుల వేషం ధరించుకొని సంఘంలో చొరబడ్డారు. మరి చాలా భయంకరమైన పరిస్థితి ప్రియులారా. సాతాను ఆదాము అవ్వల యొద్దకు వెళ్ళి ఏం చేశాడు అంటే ప్రియులారా, మీరు మీ పండును తింటే చావనే చావరన్నాడు. చూడండి పిల్లరా, ప్రారంభంలో మరి పండు తింటే చేస్తారు అని దేవుడు ఆజ్ఞిస్తే పండును తింటే చావనే చావరు అంటే వ్యతిరేకం ప్రియులారా. వాడు ఆది నుండే అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. మరి సాతాను అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు ప్రియులారా.
మరి యోహాను రాసిన పత్రిక 8:44 వచనం రాయబడింది ప్రియులారా. మరి ఎందుకు ఈ అసత్య బోధలు ప్రబలుతోంది అనేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఎందుకంటే బైబిల్ చదువుతున్నాము కానీ బైబిల్ అర్థం కావడం లేదు ప్రియులారా. చూడండి, బైబిల్ చదివిన వీళ్ళ ఉద్దేశము, బైబిల్ చదివిన వారు వీళ్ళ ఉద్దేశమును ఏం చెప్తురు, వీళ్ళ ఉద్దేశమును ఆలోచన ప్రకారంగా, మరి దేవుని ఉద్దేశ ప్రకారంగా ఆలోచించకుండా ఆ దేవుని ఆలోచనను పక్కకు పెట్టి వీళ్ళ ఆలోచనను మరి సొంత ఆలోచనలు చేసుకొని వారు బోధించడం జరుగుతుంది ప్రియులారా. అందుకోసమే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చదువుకున్నట్లయితే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు. చూడు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు, సువార్త ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవతా విశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు. ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. చూడండి, మరి మనసుకు మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేసి మీరు ఎంతన్నా తిరుగుండ్రి, ఏమన్నా ఎప్పుడే బాస్, మీరు పరలోకం వెళ్ళలేరు. దేవుని ఆలోచనలు, దేవుని హావభావాలు మీకు తెలిసి రావు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి మొదటి శతాబ్దంలో, మరి ఆ మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైంది పిల్లరా. అది రాను 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 ఏడికొచ్చేసింది. ఇప్పుడు నేటి క్రైస్తవ సమాజంలో, సంఘంలలో చొరబడి భయంకరమైన పరిస్థితి. చూడండి, ప్రమాణిక గ్రంథం అని చెప్పుకుంటున్నామే. ప్రమాణిక గ్రంథంలో పరిశుద్ధాత్ముని బోధ ఏం చెప్తుంది? క్రైస్తవుడు అనుసరించవలసిన చట్టం ఏంటి? పరిశుద్ధాత్ముని బోధ అనుసరించవలసిన వారమై ఉండగా పరిశుద్ధాత్మ బోధను కలిపి చెరిపి వారి ఆలోచన ప్రకారంగా వాక్యాన్ని బోధించడం, వక్రీకరించడము, మా ఇష్టము అనే విధంగా మారిపోయిందంటే ఎంత భయంకరమైన పరిస్థితి క్రైస్తవంలో దాపరించింది. చూడండి పిల్లల, ప్రమాణికము రుజువులతో ఏది మాట్లాడినా వాక్యాధారాలతో మాట్లాడాలి. ఏది మాట్లాడినా వాక్యం దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశంతో మనం మాట్లాడాలి. అప్పుడు మాట్లాడితే దేవుడు కార్యం చేస్తాడు పిల్లరా. దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టి మనుషుల వాక్యం చదువుతున్నారు, మనుషుల ఉద్దేశాలను వాక్యాన్ని కలిపి చెరిపి భయంకరమైన పరిస్థితి సంఘంలో దాపరించిందని చెప్పవచ్చు ప్రియులారా. అందుకోసే మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేసినాడు వాడు. మరి చూడండి ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితి. ఇక్కడ అవిశ్వాసులు అంటే ఎవరంటే ప్రియులారా, వీళ్ళు ఎదురుగా ఉండే వాటినే చూసి నమ్మేవాళ్ళు ప్రియులారా. అవిశ్వాసులు అంటే మరి దేవుని నమ్మని వారు గారు ప్రియులారా సంఘంలో ఉంటారు. మరి సంఘంలోనే ఉండి ఏం చెప్తున్నట్టు వీళ్ళు ఎదురుగా ఉన్న వాటినే చూసి నమ్మేవాళ్ళు. వీళ్ళు ప్రకృతి సంబంధులు. వీళ్ళు ప్రియులారా, వీళ్ళలో లోక సంబంధులు. వీళ్ళకు ఈ లోక సంబంధం కావాలి, లోక సంబంధమైన వాటిని కావాలి, ఈ లోక సంబంధ ఆశలు కావాలి. దేవుని దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు వాటిని కోరుకుంటారు పిల్లరా. మరి అలాంటి వారు మరి దేవుడు ఇచ్చేదేంటి? కంటికి కనపడేది, హృదయానికి గోచరం కావు మరి దేవుడు ఇచ్చేటి మరి పిల్లరా. మరి అలాంటి వాళ్ళు గుడ్డితనం కలగజేశారు. వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు మరి సాతానుడు. అందుకే ఈరోజు చాలా మంది బోధించే బోధ బోధ ఎలాంటిది? దుర్బోధ అంటే పిల్లరా, మనిషి జన్మతా పాపి కాదు అని బైబిల్ చెప్తే పిల్లరా, పాపం చేసి పాపి అవుతున్నాడే కానీ మరి పిల్లరా మనిషి జన్మత పాపి కాదు. చూడండి పిల్లరా, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. దేవుడు ఎలా సృష్టించాడు? దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టిస్తే పిల్లరా మనిషి జన్మతా పాపి అని మరి ఎలా పదే అదే ఉద్దేశాలను మరి సంఘంలో రుద్దడము, అనేకులు ఇంకా దాన్ని ఫాలో కావడం ఎంత భయంకరమైన పరిస్థితి పిల్లరా. మరి వీళ్ళు చెప్పింది బైబిల్లో ఉన్నదా లేదా, బైబిల్ దేవుని ఉద్దేశ ప్రకారంగా ఉన్నదా లేదా అని పరిశీలించే ఉద్దేశాలు ఈరోజు కరువైపోయినాయి పిల్లరా. మరి పిల్లరా, ఇంకా మరి ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో మరి దేవుడు ఇది ఆదామును ఏ విధంగా తయారు చేశాడు అని, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించి అని లేఖనాలో మనము మరి చూస్తాం పిల్లరా. మరి తన స్వరూపము చూడండి పిల్లరా, ఎంత భయంకర. తన స్వరూపంలో ఉన్నవాడిని మరి సాతాను ఏం చేసిండు? మరి మోసం చేశాడు పిల్లరా. మరి అదే మోసం ఈరోజు సంఘాల్లో భయంకరమైన పరిస్థితి. కాబట్టి పిల్లరా, మరి జన్మత పాపి కాదు. ఏ పాపాలు క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ఈలోగా సిలువలో రక్తం కార్చాడు పిల్లరా అంటే మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి మనిషి యొక్క జన్మ పాపం నిమిత్తము క్రీస్తు సిలువలో రక్తం కార్చాడా? మనిషి యొక్క మరి కర్మ పాపాల నిమిత్తం క్రీస్తు సిలువలో రక్తం కార్చాడా?
ప్రతి మనిషి యొక్క జన్మ కర్మ పాపముల నిమిత్తం క్రీస్తు శిలువలో ఖర్చాడా? ఇది తెలవడం లేదు ప్రియులారా. మరి ఈ అసత్య బోధలు క్రైస్తవంలో ఎందుకు ఇలాంటి ఎలాగో ప్రబలుతున్నాయో చూడండి ప్రియులారా. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మరి చూసుకున్నట్లయితే ప్రియులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదువుకున్నట్లయితే ప్రియులారా, ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషం ధరించుకొని దొంగ అపొస్తలులు మోసగనరాయిన పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తన వెలుగుదూత వేషం ధరించుకొని మరి ఉన్నాడు గనుక వాడి పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకొని ఉన్నాడు గొప్ప సంగతి కాదు. మరి ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితి. మరి అయితే ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు బోధించేది సత్యమా అసత్యమా అని లేఖనాలు పరిశీలించే అలవాటు మరియు వినే విశ్వాసులకు లేకపోవుట మూలంగా వాళ్ళు విచ్చలవిడిగా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రియులారా. మరి చెప్తున్న పరిస్థితి నేడు జరుగుతుంది ప్రియులారా. మనిషి జన్మతా పాపి అంటున్నారు కదా. మరి ప్రియులారా, మనిషి పాపి అవుతున్నాడు, ఓకే. మరి పాపం గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు మనిషి జన్మతా పాపి అంటున్నటువంటి పరిస్థితి నెలకొంది ప్రియులారా. మరి ప్రియులారా, మనం ఒకసారి ఆలోచించినట్లయితే మరి ఒక వ్యక్తి పాపి ఎలా అవుతున్నాడు? మరి మనిషి పాపి ఎప్పుడవుతాడు? మరి ప్రియులారా, మనము ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఉదాహరణకు ఒక వ్యక్తిని మనము దొంగ అంటాం ప్రియులారా. ఒక వస్తువు ఎత్తుకపోయినప్పుడు ఏమంటాము? దొంగ అంటాము. ఒక వస్తువు ఏదైనా ఎత్తుకపోయినప్పుడు ఏమైనా దొంగ అంటామా? దొంగ అనంలే. మరి ఎందుకు మరి ఈరోజు మనిషి జన్మతా పాపి అంటున్నాడు? ఎందుకు పాపి అవుతాడు? ఎప్పుడు అవుతాడు అనే పరిస్థితులు మనము తప్పనిసరి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మనిషి ఇప్పుడు మనము ఏదైనా ఒక వస్తువు ఎత్తుకపోయిననుకో, ఆయనకు ఏదో ఒక పేరు ఉంటుంది, కానీ మనం ఆయనకు ఒక ముద్దు పేరు పెడతాం. ఏమని? దొంగ అంటాము. ఆయన చేస్తున్న క్రియను బట్టి దొంగ అంటాము. మరి చేయనప్పుడు ఆయన దొంగ అనే అవకాశం ఉన్నదా? అనలేమే. అదే ఒప్పుకున్నప్పుడు ఈరోజు మనిషి జన్మతా పాపి అని ఎందుకు అంటున్నారు? ఎందుకు అనవలసి వచ్చింది? మరి ఏంటి ఈ పరిస్థితి? లేఖనాలు ఏం చెప్తున్నాయి? బైబిల్ మనిషి జన్మతా పాపి అంటుందా? అనడం లేదు ప్రియులారా. మనిషి జన్మతా పాపి కాదు. మనిషి మరి పాపం చేస్తేనే పాపి అవుతాడు, కానీ పాపం చేయకుంటే పాపి కాడు ప్రియులారా. మరి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ప్రియులారా. మనము వాస్తవాన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఒక వ్యక్తి పాపం చేస్తేనే ఆ వ్యక్తి పాపి అని పిలుస్తాం ప్రియులారా. పాపం చేయకముందు కూడా పాపి అనవచ్చునా? అనరాదు ప్రియులారా. ఎందుకు పాపి అవుతున్నాడు కదా. మరి మనిషి జన్మతా పాపియా? ఎందుకు పాపి అవుతున్నాడు? ఎందుకు? అసలు పాపం అంటే ఏమిటి? పాపం ఎప్పుడు ఆరోపింపబడుతుంది? మరి వ్యక్తి ఎప్పుడు పాపి అవుతాడు అనే సంగతులు మనము మరి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మనిషి జన్మతా పాపి అని భ్రమిస్తున్నారు. ఇది సత్యమా? ఇది ధర్మమా? ఇది నీతా? లేకపోతే ఇది అసత్యమా? మరి ప్రియులారా, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. దీని గురించి మనకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. పాపం అంటే ఏంటి? ఇది మనకు తెలియాలి. దీని గురించి లేఖనాల్లో రాయబడిన సంగతులను మనము మరి పరిశీలన చేద్దాం ప్రియులారా. పాపం అనగానేమి? మరి లేఖనాల్లో మనం చూసుకున్నట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే పాపము చేయవాడు ఆజ్ఞ అతిక్రమించుచున్నాడు ప్రియులారా. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి పాపము చేయకపోతే పాపము బడదా? మరి అంటే పాపము ఆరోపింపబడదు. మరి చూడండి ప్రియులారా, దేవుడు ఆదాంతో ఏం చెప్పాడు చూద్దాం ప్రియులారా. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు అని నరునికి ఆజ్ఞాపించెను. మరి దేవుడు ఆదాంకి ఏం చెప్పిండు? వాటిని తోటలో పెట్టి నువ్వు ఆ పండు తింటే చస్తావన్నాడు. పండు ఇయ్యంగానే అనిపోలేడు. అక్కడ వాస్తవాన్ని మనం గమనించాలి ప్రియులారా. మరి పండు తింటే చస్తావు. మరి ఆజ్ఞాతిక్రమమే పాపము. చూడండి ప్రియులారా. అలాగే 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, సకల దుర్నీతియు పాపము. మరి చూడండి ప్రియులారా, సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. చూడండి ప్రియులారా,
మరి సకల దుర్నీతి పాపము, మరి అది మరణకరము కాని పాపము కలదు ప్రియులారా. మరి చూడండి ప్రియులారా, దుర్నీతి అంటే దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే ఆలోచనలు కానీ చేసే పనులు కానీ ఇవన్నీ దుర్నీతే ప్రియులారా. మరి ఏంటి మరి చూడండి, దుర్నీతి అంటే దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే ఆలోచనలు కానీ మరి చేసే పనులన్నీ కూడా ఇవన్నీ దుర్నీతి ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 4:17 వచనంలో రాయబడిన వాక్యంను బట్టి చదువుకుందాం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వారికి పాపం కలదు. మరి చూడండి పిల్లరా, మేలైనది చేయనెరిగియు చేయని వారికి పాపము. చూడండి వాక్యం ఎంత చక్కగా రాయబడదు చూడండి పిల్లరా. అలాగే రోమిలో రాసిన పత్రిక 14:23 వచనంలో ఏమన్నది, విశ్వాస మూలము కానిదేదో అది పాపము. విశ్వాస మూలము కానిదేదో అది పాపము. పాపం చూడండి, పాపం అనగా ఏంటి, పాపానికి నిర్వచనం ఏంటి చూడండి పిల్లరా. మనం వాక్యం పరిశీలన చేసుకున్నాం. చూడండి వాక్యము పాపం అనగానేంటి, బైబిల్ ఏం చెప్తుంది. మరి ఈ వాక్యాన్ని మనము చూడండి పిల్లరా, మనం ఒక వ్యక్తిని పాపి అని అనాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి చూడండి, ఏం చేయాలి, మరి ఆజ్ఞను అతిక్రమించాలి, పాపం చేయాలి. పాపం చేసినప్పుడే పాపి అనడానికి ఆస్కారం ఉంటుంది, ఆ పాపి అనడానికి అవకాశం ఉంది ప్రియులరా. అలాగే 1 యోహాను రాసిన పత్రిక 3:4 వచనం కూడా ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి ఇప్పుడు చూడండి ప్రియులరా, ఆ ప్రకారం ఆ వ్యక్తి ఆజ్ఞ అతిక్రమించినప్పుడే పాపి అని అనవచ్చు. ప్రియులరా ఒక్కసారి ఆలోచించండి, పాపము అంటే ఏమిటి తెలియని అమాయకులు మనిషి జన్మతా పాపి అంటున్నారు ప్రియులరా. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించు ప్రతి వాడు పాపం చేయుచున్నాడు. మరి బైబిల్ ఏం చెప్తుంది, పాపము చేయకపోయినా పాపి అని చెప్పట్లేదు, పాపి అని మరి చెప్పట్లేదు ప్రియులారా. మరి పాపం చేయని వానిని పాపి అని మరి ఎలా అంటున్నాం ఆలోచించండి ప్రియులారా. పాపి మరి ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించుచున్నాడు. అవును, మనుషులందరూ కూడా పాపము చేసి పాపులుగా తీర్చబడుతున్నారు. అంతేగాని మరి ఆదాము చేసిన పాపము చేయని మనకు కూడా సంక్రమిస్తుందని చెప్తున్నారు. ఎంత అమాయకులు చూడండి పిల్లరా, ఎంత అమాయకులు, ఎంత భయంకరమైన పరిస్థితి మరి నేడు సంఘాల్లో దాపరించింది చూడండి పిల్లరా. బైబిల్ చెబుతుందా ఏమిటి అని మనం ఆలోచిస్తే ఏ విధముగా చూడండి పిల్లరా, రోమిలో రాసిన పత్రిక 3:23 వచనంలో ఏం రాయబడ్డది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినందున దేవుడు అనుగ్రహించను పొందలేకపోతున్నారు. రోమిలో రాసిన పత్రిక 3:23 వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి ఏంది, పాపము చేసినందున చూడండి ఎంత చక్కగా బైబిల్ చెప్తుంది. పాపం చేయని వారిని పాపులుగా పిలవడానికి అవకాశం లేదు. బైబిల్ అలా చెప్పట్లేదు. మనిషి జన్మతా పాపి అని ఈరోజు పదే చెప్పడం అది సమంజసమా? బైబిల్కు విరుద్ధం పిల్లరా. ఈ వచనమును మనము ఏం చెప్తుంది పిల్లరా, అందరూ పాపము చేసి పాపులయ్యారు. మరి పాపం చేస్తున్నారు అంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు పిల్లరా, ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. చూడండి పిల్లరా, ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపము. మరి 1 యోహాను రాసిన పత్రిక 3:4 వచనంలో రాయబడింది పిల్లరా, అందరూ దేవుని మహిమను ఎందుకు పొందలేకపోతున్నారంటే చూడండి, అందరూ పాపము చేసినందున దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. వ్యక్తులు కాదు ఇక్కడ మనము టార్గెట్ చేసేది పిల్లరా. మరి వ్యక్తులను కాదు, అపవాదిని, సాతాను పిల్లరా. మరి దేవునికి మరి శత్రువులు సాతాను. యేసుక్రీస్తుకు శత్రువు ఎవరు? సాతాను. పరిశుద్ధాత్ముడికి సాతాను. మనకు సాతాను శత్రువు పిల్లరా. వ్యక్తులు కాదు ఇక్కడ మనము ఆలోచించవలసిన అవసరము. మరి వ్యక్తులను గురించి కాదు పిల్లరా. వాక్యం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది, ఆ బోధ ప్రకారంగా మనం ఉన్నామా అనేది మనం చాలా మరి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది పిల్లరా. మరి చూడండి పిల్లరా, మరి 2 కొరింథీయుల రాసిన పత్రిక 11:13 నుంచి మనం చదువుకున్నట్లయితే, మరి వాడు వెలుగుదూత వేషం వేసుకొని, మరి నీతి పరిచారకులు వేషం వేసుకొని వాడు సంఘంలో చొరబడ్డాడు. మరి ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి పిల్లరా. మరి ఎంత భయంకరమైన పరిస్థితి. మరి వాడు ఏలయనగా చూడండి, మరొకసారి వాక్యం చదువుకుందాం.
రెండో కొరింథీయుల రాసిన పత్రిక 11 అధ్యాయం 13, 14, 15 ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషం ధరించుకొని దొంగ అపొస్తలులు మోసగాండ్రైన పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. మరి పాపం అనగా ఏంటో తెలుసుకున్నాము. పాపం ఎప్పుడు ఆరోపింపబడుతుంది అనేది కూడా మనము తెలుసుకుందాం పిల్లరా. మరి చూడండి పిల్లరా, ఆజ్ఞ ఇచ్చేవారు ఉండాలి. ఒకటి, ఆజ్ఞ ఇచ్చేవారు ఎప్పుడు ఆరోపింపబడుతుందని ఆలోచిస్తున్నాం పిల్లరా. ఆజ్ఞ ఇచ్చేవారు ఉండాలి, ఆజ్ఞ పొందుకునేవారు ఉండాలి, ఆజ్ఞ ఇయ్యబడి ఉండాలి. నాలుగవది, ఆజ్ఞను పొందుకున్నవారు ఉండాలి. ఆజ్ఞ పొందుకున్నవారు ఆజ్ఞను అతిక్రమించి ఉండాలి. అప్పుడే పాపము ఆరోపింపబడును. చూడండి పిల్లరా, మరి 1 యోహాను రాసిన పత్రిక 3 అధ్యాయము 4 వచనాలు ఆజ్ఞ అతిక్రమే పాపము. చూడండి పిల్లరా, మరి పాపము ఎప్పుడు ఆరోపింపబడుతుంది? ఆజ్ఞ అతిక్రమిస్తే ఆజ్ఞ ఆరోపింపబడుతుంది, పాపము ఆరోపింపబడుతుంది పిల్లరా. మరి ఆజ్ఞ ఇచ్చేవారు ఉన్నారు, ఆజ్ఞ ఇచ్చేవారు ఉన్నా, ఆజ్ఞ పొందుకున్నవారు ఉన్నా. రెండవది, మరి ఆజ్ఞ ఇయ్యబడి ఉన్నా. నాలుగవది, ఆజ్ఞ పొందుకున్నవారు ఆజ్ఞను అతిక్రమించలేదు గనుక ఆజ్ఞను అతిక్రమించే వారిపై పాపము ఆరోపింపబడదు. చూడండి, ఇదంతా స్పష్టంగా ఉన్నది. ఆజ్ఞ ఇచ్చేవారు ఉన్నా, ఒకటి, ఆజ్ఞ పొందుకున్నవారు ఉన్నా. 2, 3, ఆజ్ఞ ఇయ్యబడి ఉన్నా ఆజ్ఞను. నాలుగవది, ఆజ్ఞ పొందుకున్నవారు ఉండి అతిక్రమించలేదు గనుక ఆజ్ఞ అతిక్రమించని వారిపై పాపము ఆరోపింపబడదు. మరి చూడండి పిల్లరా, ఆజ్ఞ ఇచ్చేవారున్నా, ఆజ్ఞ పొందుకున్నవారున్నా, ఆజ్ఞ పొందుకొని దాని మరి ఆజ్ఞను అతిక్రమించకుంటే ఆజ్ఞ ఆరోపింపబడదు పిల్లరా, పాపము ఆరోపింపబడదు. ఇయ్యబడిన ఆజ్ఞను అతిక్రమించినప్పుడే మరి పాపము ఆరోపింపబడదు. కానీ ఇచ్చిన ఆజ్ఞను అనుసరించినంత కాలము కూడా పాపము ఆరోపింపబడదు. ఇది లేఖనాలలో మరి ఉన్నటువంటి సత్యము పిల్లరా. మరి పాపము ఆరోపింపబడుటకు కావలసినటువంటి అనుకూల పరిస్థితులను గురించి కూడా మనం ఆలోచించుదాం. పాపము ఆరోపింపబడుటకు కావలసినటువంటి అనుకూల పరిస్థితులు. మరి ఆజ్ఞ ఇచ్చినప్పుడు, మరి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞను పొందుకున్నవారు మరి ఆదాము, అతని భార్య అవ్వ. మరి ఆజ్ఞ ఇయ్యబడినటువంటి ఆజ్ఞ ఎవరిది? మరి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు పిల్లరా. దేవుడు ఈ ఆజ్ఞను పొందుకున్నవారు ఆజ్ఞను అతిక్రమించి ఉండాలి. మరి ఆజ్ఞను అతిక్రమించి ఉండాలి. ఆజ్ఞను అతిక్రమించారు గనుక ఆజ్ఞను అతిక్రమించిన వారిపై పాపము ఆరోపింపబడుతుంది. ఎంత స్పష్టంగా ఉన్నది పిల్లరా. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. 1 యోహాను రాసిన పత్రిక 3 అధ్యాయం 4 వచనంలో రాయబడింది పిల్లరా. దేవుడు మరి ఆదాము అవ్వలతో చెప్పిన మాట ఏమిటంటే, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు నరునికి ఆజ్ఞాపించను. చూడండి, దేవుడు ఆజ్ఞనిచ్చాడు. ఆజ్ఞ ఇవ్వంగానే వెంటనే చనిపోలేదు పిల్లరా. ఆజ్ఞ ఏమనిచ్చిండు? నీవు ఆ పండును దినమున నిశ్చయముగా చచ్చేదవు అని నరునికి ఆజ్ఞాపించను. మరి ఆజ్ఞ ఇచ్చి తింటున్నావా తింటలేదా, ఏంటి అని ఎప్పుడన్నా మరి ఆదామును ప్రశ్నించినట్లుగా ఉన్నదా? లేదే. ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆజ్ఞను అతిక్రమించినంత వరకు మరి ఆదాము అవ్వలు మరి దేవుని స్వరూపంలో దేవుని ప్రణాళికను నెరవేరుస్తూ ఉన్నారు పిల్లరా. చూడండి, అలాగే మరి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుకున్నట్లయితే పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక ఇప్పుడు మన రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నట్లయితే, ఇప్పుడు పాపమునకు బలము దేని యందున్నది? పాపమునకున్న బలము ఆజ్ఞ. మరి చూడండి పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక, ఇప్పుడు పాపమునకున్న బలము దేని యందున్నది అంటే చూడండి పిల్లరా, ఆజ్ఞను అతిక్రమించినప్పుడే పాపి అవుతాడు పిల్లరా. మరి పాపమునకున్న బలము ఆజ్ఞ యందున్నది, లేక మరి పాపమునకున్న బలమే దేని మీద ఉన్నది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55, 56 వచనాల్లో పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.
చూడండి, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. మరి ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు శిలువలో కొట్టివేశాడు పిల్లరా. మరి ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు శిలువలో కొట్టివేశాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మరి ఆదాము అవ్వలు చాలా కాలము అనుసరించారు పిల్లరా. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఆదాము అవ్వలు అనుసరించారు. వారు అనుసరించుచున్నంత కాలం నీతిమంతులుగాను ఉన్నారు పిల్లరా. వారు అనుసరించుచున్న కాలము నీతిమంతులుగా ఉన్నారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు, దేవుని కుమారులుగానే ఉన్నారు, పరలోక పౌరసత్వం కలిగిన వారు ఉన్నారు. మరి ఎప్పటి వరకు ఉన్నారంటే ఆజ్ఞను అతిక్రమించినంత వరకు ఉన్నారు పిల్లరా. ఆజ్ఞను అతిక్రమించినంత వరకు ఉన్నారు. మరి ఆ పండు తిని దినమున నిశ్చయముగా చచ్చెదవు అంటే అర్థమేంటి? నీవై ఉన్న ఆత్మకు, దేవుడై ఉన్న ఆత్మకు మధ్య ఎడబాటు కలుగుతుంది అని దేవుడు చెప్పాడు. చూడండి పిల్లరా, మరి నిశ్చయముగా అన్నాడు, నిశ్చయముగా, ఖచ్చితంగా. మరి పండు ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమిస్తావో మనమై ఉన్న ఆత్మ, మరి ఆదాము అనే ఆత్మకు, దేవుడై ఉన్న ఆత్మకు ఎడబాటు అనేది కలుగుతుందని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు పిల్లరా. మరి వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించారా? ఆజ్ఞను అనుసరించారా? అతిక్రమించారా? అంటే పిల్లరా, ఆజ్ఞను అతిక్రమించారు. మరి ఆజ్ఞను అతిక్రమించారు. మరి అతిక్రమించి యోబు గ్రంథంలో మరి 31వ అధ్యాయము 33వ వచనంలో ఏం రాయబడంటే, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొనుము. మరి ఆదాము తప్పు చేశాడు. తప్పు చేసి ఏం చేశాడు? ఆజ్ఞను కప్పుకున్నాడంటే పిల్లరా. కాబట్టి ఆదాము అవ్వలు ఎప్పుడు మరి పాపులుగా తీర్చబడ్డారంటే ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు ఆజ్ఞను అతిక్రమించాడు. మరి ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆదాము అవ్వలు పాపులుగా తీర్చబడ్డారు. మరి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి జన్మత పాపి ఎలా అవుతాడు? మరి పాపం అంటే ఏమిటి తెలుసుకుంటున్నాము పిల్లరా. పాపం ఎప్పుడు ఆరోపింపబడుతుంది? పాపం ఎవరి మీద ఆరోపింపబడుతుంది? పాపం ఎప్పుడు బడింది? ఇవన్నీ కూడా నేర్చుకున్నాము పిల్లరా. ఆజ్ఞను అతిక్రమించినప్పుడే పాపము ఆరోపింపబడుతుంది. ఆజ్ఞను అతిక్రమించినప్పుడే పాపము ఆరోపింపబడుతుంది. ఆజ్ఞ ఇచ్చేవారు ఉండాలి, ఆజ్ఞ పొందుకునేవారు ఉండాలి, ఆజ్ఞ ఇయ్యబడి ఉండాలి. ఆజ్ఞను పొందుకున్నవారు ఆజ్ఞను అతిక్రమించి ఉండాలి. అప్పుడే పాపము ఆరోపింపబడుతుంది. మరి అలాగైతే అప్పుడే మరి పుట్టినటువంటి పిల్లలను లేక మనిషి జన్మత పాపి అని ఎందుకు అంటున్నారు? ఏంటి ఇదంతా? ఇది పరిశుద్ధాత్మను బోధకు వ్యతిరేకమైన బోధ. మనుషులందరూ ఎందుకు పాపులుగా తీర్చబడుతున్నారు? మరి పాపము చేసి పాపులుగా తీర్చబడుతున్నారే కానీ పాపము చేయకముందు పాపులుగా తీర్చబడట్లేదు. అప్పుడే పుట్టిన శిశువు ఏం పాపం చేశాడని పాపి అంటున్నారు. మరి పుట్టిన పిల్లలు జన్మత పాపి అవుతారా? దేవుడు మనుషులను మరి పాపులుగా పుట్టిస్తున్నాడా? మరి దేవుడు ఏం చేసిండు? మనుషులను యథార్థవంతులుగా సృష్టించాడట. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. చూడండి ఈ వాక్యం ఎంత చక్కగా దేవుడు మరి యథార్థవంతులుగా పుట్టించి మరి ఆదికాండం 1:27 వచనం, దేవుడు తన స్వరూపమందు సృష్టించాడు పిల్లరా. తన స్వరూపమందు సృష్టించాడు. మరి దేవుడు ఇంత చక్కగా చేస్తే మరి ఆజ్ఞ ఎవరైతే అతిక్రమిస్తారో వారు పాపి అవుతారో కానీ ఆజ్ఞను అతిక్రమించక ముందు పాపి కారు. మరి చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. మనిషి జన్మతా పాపి, మరి జన్మతా పాపి అనడము ఎంతవరకు సబబు? ఇవి లేఖనాలు ఒప్పుకుంటున్నాయంటే లేఖనాలు ఒప్పుకుంటలేవు పిల్లరా. ఒక్కసారి ఆలోచించండి. పాపముల గురించి మన ఆలోచన ఎలా ఉంది? మరి పిల్లరా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయుచున్నాడు. అవును, మనుషులందరూ పాపం చేసి పాపులవుతున్నారు. కానీ ఆదాము చేసిన పాపము చేయని మన మీద ప్రభావము చూపదు. మరి ఆదాము చేసిన పాపం మన మీద ప్రభావము చూపదు. కాబట్టి మనిషి జన్మతా పాపి కాదు. అంతకంటే ప్రాముఖ్యంగా అప్పుడే పుట్టినటువంటి శిశువులు పాపంతో పుట్టడం లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముని బోధకు వ్యతిరేకంగా ఈరోజు చాలా భయంకరమైన బోధలు జరుగుతున్నాయి పిల్లరా. మనము వాక్యాన్ని
మరి వినాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, సత్యాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుదాం పిల్లారా. మరి ఇంత చాలా చక్కని అంశము మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపాడు పిల్లారా. మరి చూడండి, మనిషి జన్మతా పాపియా? మనిషి జన్మత పాపి కాదు. మరి ఆజ్ఞను అతిక్రమిస్తే పాపి అవుతాడు, కానీ ఆజ్ఞను అతిక్రమించకముందు పాపులు కారు. అందుకోసమే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. చూడండి పిల్లరా, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము చేయని వారిని పాపులుగా అనడము బైబిల్ ఒప్పుకోవట్లేదు. మనిషి జన్మతా పాపి కాదు, పాపము చేసి పాపులు అవుతున్నారు, కానీ మనుషులందరూ మరి ఇప్పుడే పుడుతున్న పిల్లలు పాపులు కారు. వాక్యాన్ని మరి గ్రహించండి, అర్థం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాం. దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని మరి పాపం అనగానేమి, పాపం ఎప్పుడు ఆరోపింపబడుతుంది అనే అంశంను నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారంగా పరిశీలన దృక్పథంతో విని గ్రహించి అనుసరించి అనేకులకు ప్రకటించుటకు నీ కృపను అనుగ్రహించమని ఇంత గొప్ప ధన్యత అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. సహోదరులారా, మరి ఇలాంటి ఆత్మీయమైన అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్లో బైబిల్ విజిటమ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఆత్మీయమైన అంశాలు వినండి, అర్థం చేసుకోండి, బలపడండి, అనేకులకు షేర్ చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి మీ సొంత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.